we are gonna gossip with a great consultant dermatologist and cosmetologist, Madam Dr. G. Kiranmai from Hyderabad Prime Multi-Speciality Clinic situated in Chandrapuri, LB Nagar, Hyderabad. Hyderabad Prime Multi-Speciality Clinic is an epitome of great team with the top doctors from renowned institutions across India, all dedicated to provide personalized care in a wide range of specialties. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గాసిప్ వింగ్. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ జి కిరణ్మయి, హైదరాబాద్స్ బెస్ట్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్. సో హలో మ్యామ్. హలో, హౌ ఆర్ యూ? యా మ్యామ్, సో మీతో ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. మ్యామ్, మన బాడీలో స్కిన్ కూడా చాలా ఇంపార్టెంట్. సరౌండింగ్స్కి మనం రియాక్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ రియాక్ట్ అయ్యేది స్కిన్. సో మనం ఇప్పుడు చలి వేసినా ఫస్ట్ గూస్ బంప్స్ రావడం, లేకపోతే హీట్ అనిపించినా ఫస్ట్ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో ఎనీథింగ్ వీ రియాక్ట్ ఫస్ట్ టువర్డ్స్ త్రూ ద స్కిన్ ఓన్లీ. సో అందరూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అనగానే స్కిన్ని దాంట్లో కౌంట్ చేసుకోరు అనమాట. హెల్త్ మీన్స్ ఓన్లీ మంచి ఫుడ్ తినడం ఇదే అనుకుంటారు. సో స్కిన్ తెలియకుండా ఇగ్నోర్ అవుతూ ఉంటుంది. కొంతమందికి టైం లేకపోవడం వల్ల ఇగ్నోర్ అవుతూ ఉంటుంది. సో హెల్త్ అంటే కీపింగ్ స్కిన్ హెల్త్ కూడా అనేది మర్చిపోతూ ఉంటారు. సో we will give awareness about that to so many people. Definitely. సో మ్యామ్, స్కిన్ మీద జనరల్గా ఏది వచ్చినా ఫస్ట్ నాకు యాక్నీ వచ్చింది అనుకుంటారు. లైక్ చిన్న బ్లాక్ స్పాట్ వచ్చినా ఏది వచ్చినా నాకు యాక్నీ వచ్చింది అనుకుంటారు. కానీ నిజానికి అసలు యాక్నీ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. వాళ్ళకి తెలిసిన ఒక పదం అన్నిటికీ యూజ్ చేస్తారు. సో అసలు నిజానికి యాక్నీ అంటే ఏంటి మ్యామ్? లైక్ రియల్లీ యాక్నీ అంటే ఏంటి? నార్మల్గా మన స్కిన్లో ఆయిల్ ప్రొడ్యూస్ చేయడానికి, స్కిన్ని మాయిశ్చరైజ్డ్గా ఉంచడానికి కొన్ని గ్లాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ గ్లాండ్స్ అనేవి జనరల్లీ హార్మోన్స్ వల్ల కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆయిల్ సెక్రేషన్ ఎక్కువ అవ్వడం కానీ తక్కువ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఈ ఆయిల్ సెక్రేషన్ ఎక్కువ అయినప్పుడు మనం జనరల్గా ఈ యాక్నీ అనేది చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ ఆయిల్ సెక్రేషన్ జనరలీ హార్మోన్స్ వల్ల, కొన్ని హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్లే ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట. అలాంటి కండిషన్స్లో చూస్తాము యాక్నీని. అండ్ ఇది మెయిన్గా మనం ఫేస్ మీద ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. బాడీ మీద కూడా కొన్ని ఏరియాస్లో యాక్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బట్ ఫేస్ మోస్ట్ కామన్గా మనం చూసే సైట్ అనమాట. సో ఇది కాకుండా మనం బ్యాక్ మీద కానీ, చెస్ట్ మీద కానీ, షోల్డర్స్ మీద కూడా మనం యాక్నీ అనేది చూస్తూ ఉంటాం. ఇది జనరల్గా టీనేజర్స్లో, అడల్ట్సెంట్ ఏజ్ గ్రూప్లో వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు ఆ ఏజ్లో జనరలీ హార్మోన్స్ వల్ల ఈ సెబేషియస్ ప్రొడ్యూషన్, అంటే ఇప్పుడు ఆయిల్ సెక్రేషన్ అని చెప్పాను కదండి, దాన్ని మనం జనరల్గా సీబమ్ అంటూ ఉంటాం అనమాట. ఈ సీబమ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆయిలీ స్కిన్ అండ్ మనకి ఏదైతే డక్ట్ ఉంటుందో, ఇప్పుడు ఆయిల్ బయటకు రావడానికి ఒక డక్ట్ అనేది ఉంటుందన్నమాట ఆ గ్లాండ్ నుంచి. ఆ డక్ట్ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. మేబీ డస్ట్ వల్ల కావచ్చు, ఆ డక్ట్లో ఉండే ఎపిథీలియం వల్లే కావచ్చు. జనరలీ ఆ డక్ట్ బ్లాక్ అయిపోయినప్పుడు ఆ సీబమ్ అనేది లోపలే అక్యుములేట్ అయిపోతుంది. దానివల్ల జనరలీ ఆ పింపుల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాం. దాన్నే మనం యాక్నీ అని రెగ్యులర్గా అంటూ ఉంటాం అనమాట. ఓకే. సో మ్యామ్, అసలు మెయిన్ రీజన్స్ ఏంటి మ్యామ్? ఎందుకోసం యాక్నీ జనరేట్ అవుతుంది? దట్ ఈస్ వాట్ చెప్పాను కదా, మెయిన్గా అడాల్సెంట్లో మనం చూసేదైతే బికాస్ ఆఫ్ హార్మోన్స్. బికాస్ సిన్స్ బర్త్, అంటే చిన్నప్పటి నుంచి మన హార్మోన్స్ అనేవి ఒక లెవెల్లో ఉంటాయి. బట్ అడాల్సెన్స్కి వచ్చేసరికి ఆ హార్మోన్స్ అనేవి సడన్గా సర్జ్ అవుతాయి అనమాట. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ సమ్ బయలాజికల్ రీజన్స్, అంటే మన బాడీలో జరిగే కొన్ని చేంజెస్ వల్ల కానీ దానివల్ల ఆ హార్మోన్స్ అనేవి సర్జ్ అవుతూ ఉంటాయి. అలా అయినప్పుడు ఏమవుతుందంటే మనం మెయిన్గా సెక్స్ హార్మోన్స్ అంటాం అనమాట. మేల్స్లో ఆండ్రోజన్స్, ఫీమేల్స్లో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. సో ఈ హార్మోన్స్ వల్ల ఏంటి అంటే ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ చెప్పాను కదా, ఆ డక్ట్ ఎపిథీలియం అనేది కూడా బ్లాక్ అయిపోతుంది అనేది. ఆ ఎపిథీలియం అనేది కూడా ఎక్కువగా మల్టిప్లై అయ్యి బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇవి రెండు ఉండడంతో పాటు ఏమవుతుందంటే మన బాడీలో, స్కిన్లో నార్మల్గా కొన్ని ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్లోనే ప్రొపియోని బ్యాక్టీరియం యాక్నీస్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. ఆ బ్యాక్టీరియా అనేది జనరల్గా ఆయిల్ ఎక్కువ ఉన్నప్పుడు అది మల్టిప్లై అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిసి జనరల్గా యాక్నీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ఈ డార్క్ స్పాట్స్, స్కార్సే కాకుండా యాక్నీ అనేది చాలా సైకలాజికల్ ఇంపాక్ట్ కాజ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ జనరేషన్ వాళ్ళని చూస్తున్నాం, చాలామంది కూడా ఈ యాక్నీ వల్ల నీ ఫేస్ పైన ఏదో ఉంది, నువ్వు చూడడానికి బాగాలేవు అని వేరే పిల్లలు ఇలా టీస్ చేస్తూ ఉంటారు. జనరల్లీ ఆ టీనేజర్స్లో ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో
సో మ్యామ్ జనరల్గా డాండ్రఫ్ వల్ల నాకు యాక్నే వచ్చింది అని కూడా మనం వింటూ ఉంటాం. మీకు డాండ్రఫ్ ఉంటే కూడా యాక్నే వస్తుందని చెప్తూ ఉంటాం. సో ఇది మోస్ట్ కామన్గా చాలా మంది అనుకునేది డాండ్రఫ్ ఉండడం వల్లే యాక్నీ వచ్చింది. బట్ ద థింగ్ ఈస్ రెండు కూడా జనరల్లీ ప్యూబర్టీలోనే స్టార్ట్ అవుతాయి. అండ్ రెండు కూడా బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆయిల్ సెక్రిషన్. ఇప్పుడు ఆ సీబమ్ ప్రొడక్షన్ ఫేస్తో పాటు స్కాల్ప్లో కూడా ఎక్కువ అవుతుంది అనమాట. దానివల్లే జనరల్గా ఈ డాండ్రఫ్ అనేది వస్తుంది. సో రెండు సైమల్టేనియస్గా రావడం వల్ల చాలామంది డాండ్రఫ్ వల్లే యాక్నీ వచ్చింది అనుకుంటారు. బట్ ఆ రెండు కూడా జనరలీ బాడీలో జరిగే కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తూ ఉంటాయి. సో మ్యామ్ జెనెటిక్స్ వల్ల అంటే జెనెటిక్స్కి ఏమైనా సంబంధం ఉంటుందా యాక్నీ? డెఫినెట్లీ. పేరెంట్స్కి, ఫాదర్కి కానీ మదర్కి కానీ టీనేజ్లో ఎక్కువగా యాక్నీ వచ్చిన వాళ్ళకి జనరలీ పిల్లల్లో కూడా ఆ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. జెనెటిక్ ఫ్యాక్టర్స్ డెఫినెట్గా కొద్దిగా రోల్ ప్లే చేస్తాయి. అండ్ దాంతోపాటు ఈ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ వాళ్ళు తీసుకునే డైట్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆయిలీ ఫుడ్ తినడం కానీ హై క్యాలరీ డైట్ తీసుకోవడం, దీనివల్ల వాళ్ళు తొందరగా యాక్నీ డెవలప్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఫీమేల్స్కి లైక్ మెన్స్ట్రల్ సైకిల్ టైంలో కూడా పింపుల్స్ రావటం అది చూస్తూ ఉంటాం. ఇది ఏంటి అంటే దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ హార్మోన్స్. యాక్నీ అనేది మేజర్గా మనకి హార్మోన్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మెన్స్ట్రల్ టైంలోనే ఎందుకు యాక్నీ వస్తుంది అంటే బికాస్ ఆఫ్ సమ్ హార్మోన్స్. అది కొన్ని హార్మోన్స్ ప్రొజెస్ట్రాన్ అనేవి ఎక్కువగా అవ్వడం వల్ల పీరియడ్స్ ముందు ఈ యాక్నీ ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అదే కాకుండా కొందరికి పీసీఓఎస్ ఇష్యూ ఉంటుంది. అది కూడా బికాస్ ఆఫ్ హార్మోన్స్. దానివల్ల కూడా సైకిల్స్ ఇరెగ్యులర్ అవుతాయి. ఈ సైకిల్స్ ఇరెగ్యులర్ అవ్వడం కూడా ఆ పీసీఓఎస్ వల్లే జరుగుతుంది. అండ్ అందులో ఏమవుతుంది అంటే మనకి ఇప్పుడు చెప్పాను కదా, ప్రొజెస్ట్రాన్ అని కొన్ని హార్మోన్స్, ఆండ్రోజెన్స్ కూడా ఎక్కువగా సెక్రెట్ అవుతాయి అనమాట. నార్మల్గా ఓవరీ ఏంటి అంటే ఫీమేల్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయాలి. బట్ పీసీఓఎస్లో దీంతో పాటు ఆ సైకిల్స్ ఇరెగ్యులర్ అవ్వడం అనేది జరగడం వల్ల కొన్ని మేల్ హార్మోన్స్ కూడా సెక్రెట్ అవుతాయి అనమాట. దానివల్లే ఎక్కువగా యాక్నీ రావడం అనేది, ఎక్స్ట్రా ఫేషియల్ హెయిర్, మనం నార్మల్గా ఫేస్ మీద హెయిర్ గ్రోత్ ఇదన్నీ చూస్తూ ఉంటాం పీసీఓఎస్ పేషెంట్స్. ఇదంతా కూడా బికాస్ ఆఫ్ దోస్ హార్మోనల్ చేంజెస్. సో మేము లైక్ గ్రేడ్స్, చాలా గ్రేడ్స్ ఉంటాయి అంటారు యాక్నీలో? గ్రేడ్స్ ఉంటాయి. జనరలీ మనకు వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ యాక్నీ ఉంటాయి అనమాట. ఫస్ట్ టైప్లో ఏంటి అంటే నేను మీకు చెప్పాను కదా, మనకి ఆయిల్ బయటకు వచ్చే పోర్ ఏదైతే ఉంటుందో ఆ పోర్ బ్లాక్ అయిపోతుంది అందులో. సో మనకి ఎక్కువగా ఏం కనిపించదు, చిన్న చిన్న పింపుల్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ సెకండ్ టైప్లోకి వచ్చేసరికి దాంతోపాటు ఈ రెడ్నెస్, బ్యాక్టీరియా అనేది స్లోగా స్కిన్ ఆ గ్లాండ్ని ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దానివల్ల స్లోగా రెడ్నెస్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ టైంకి వచ్చేసరికి ఆ బ్యాక్టీరియా ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎక్కువగా పస్తో ఉన్న పింపుల్స్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి గ్రేడ్ 3కి వచ్చేసరికి. అండ్ గ్రేడ్ 4లో ఏంటి అంటే ఆ పస్ పింపుల్స్ అనేవి ఇంకా డీప్గా స్ప్రెడ్ అవుతాయి. దానివల్ల పెద్ద పెద్ద గడ్డల్లాగా యాక్నీ డెవలప్ అవుతూ ఉంటుంది కొందరికి. ఇదంతా కూడా గ్రేడ్ 4 యాక్నీలో జరుగుతూ ఉంటుంది అనమాట. బాడీ నాకు వేడి చేసింది, హాట్ బాయిల్స్ వచ్చాయి, దానికి కూడా యాక్నీ అని అంటారు? ఇట్ డిపెండ్స్. హాట్ బాయిల్స్ అనేవి యాక్నీ రెండు సేమ్ కాదండి. నేను చెప్పాను కదా, ఇప్పుడు సెబేషియస్ గ్లాండ్స్ అనేవి కొన్ని ఏరియాస్లోనే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అండ్ ఆ ఏరియాస్లోనే యాక్నీ ఎక్కువగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీటిలో ఫస్ట్ కామన్ వచ్చేసి ఫేస్, తర్వాత బ్యాక్, షోల్డర్స్ అండ్ చెస్ట్లో కూడా కొందరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ వేడిగడ్డలు అనేవి ఫాలిక్యులైటిస్ అనమాట. అది హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తూ ఉంటుంది. సో అవి రెండు సేమ్ కాదు. సో దిస్ బిగ్గెస్ట్ క్లారిఫికేషన్. చాలా మంది అనుకుంటారు దాన్ని కూడా వేడి వల్లే ఇలా అయింది అని. కరెక్ట్ మ్యామ్. అండ్ మ్యామ్, డస్ యాక్నీ ఆల్వేస్ కాజ్ స్కారింగ్? నాట్ ఆల్వేస్. సో ఈ స్కారింగ్ టెండెన్సీ అనేది ఏంటి అంటే మనం జనరల్గా హయ్యర్ గ్రేడ్స్ ఆఫ్ యాక్నీ, ఇప్పుడు చెప్పాను కదా మనకి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 యాక్నీ ఉంటాయని. ఈ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 యాక్నీలో జనరల్గా మనం ఈ స్కారింగ్ టెండెన్సీ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ డెఫినెట్గా వాళ్ళల్లో కూడా స్కారింగ్ కంపల్సరీగా అవ్వాలని ఉండదు. మనం అర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కనుక ఆ స్కారింగ్ రిస్క్ అనేది ఆల్మోస్ట్ 80% వరకు తగ్గించవచ్చు ప్రాపర్గా ట్రీట్ చేయకపోవడం వల్ల. అండ్ చాలా మందికి పింపుల్స్ని పాప్ చేసే హ్యాబిట్ ఉంటుంది. అలా పాప్ చేయడం వల్ల వీటి వల్ల ఎక్కువగా స్కారింగ్ రిస్క్ ఉంటుంది అనమాట. సో మనం ఎంత అర్లీగా దాన్ని ట్రీట్ చేస్తే ఆ స్కారింగ్ రిస్క్ అనేది అంత మినిమైజ్ చేయొచ్చు. సమ్ టైమ్స్ ఏంటంటే లైట్ తీసుకుంటారు మ్యామ్, ఇలానే వాళ్ళు అజంప్షన్ చేసుకుని లైక్ నాకు హీట్ వల్ల బబల్ వచ్చింది ఇలా అనుకుని. సో మ్యామ్ అలా సరైన టైంలో దాన్ని ట్రీట్ చేయకపోతే కాంప్లికేషన్స్ ఏముంటాయి మ్యామ్ యాక్నీ? జనరల్గా మనకి డార్క్ స్పాట్స్ అనేవి వస్తూ ఉంటాయి యాక్నీ తర్వాత. ఇది చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం. పింపుల్స్ కన్నా కూడా డార్క్ స్పాట్స్ ఎక్కువ కన్సర్నింగ్గా అనిపిస్తాయి చాలా మందికి. అండ్ దాంతోపాటు ఇప్పుడు చెప్పాను కదా స్కారింగ్ అనేది చూస్తూ ఉంటాము. అది కాకుండా
సో చాలామంది సైకలాజికల్గా ఇంపాక్ట్ అవ్వడం, డిప్రెషన్లోకి వెళ్ళడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మనం ప్రాపర్గా ట్రీట్ చేయడం వల్ల ఆ డార్క్ స్పాట్స్, స్కారింగ్ అనేది తగ్గించవచ్చు, కాబట్టి ఆ సైకలాజికల్ ఇంపాక్ట్ కూడా చాలా వరకు తగ్గించవచ్చు. కొన్ని యాక్నీ సిస్ అనేవి ఫామ్ అవుతాయి. ఏంటి అంటే ఆ పింపుల్ గ్రేడ్ 4 యాక్నీలో జనరల్గా పెద్ద పెద్ద పింపుల్స్ వచ్చినప్పుడు ఆ పస్ అనేది తర్వాత డ్రైన్ అయిపోతుంది, కానీ ఆ సిస్ట్ అలా ఉండిపోతుంది అనమాట. సో జనరల్గా మనకి డార్క్ స్పాట్స్ అనేవి వస్తూ ఉంటాయి యాక్నీ తర్వాత. ఇది చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం. పింపుల్స్ కన్నా కూడా ఆ డార్క్ స్పాట్స్ ఎక్కువ కన్సర్నింగ్గా అనిపిస్తాయి చాలా మందికి. అండ్ దాంతోపాటు ఇప్పుడు చెప్పాను కదా, స్కారింగ్ అనేది చూస్తూ ఉంటాము. అది కాకుండా కొన్ని యాక్నీ సిస్ అనేవి ఫామ్ అవుతాయి. ఏంటి అంటే ఆ పింపుల్ గ్రేడ్ 4 యాక్నీలో జనరల్గా పెద్ద పెద్ద పింపుల్స్ వచ్చినప్పుడు ఆ పస్ అనేది తర్వాత డ్రైన్ అయిపోతుంది, కానీ ఆ సిస్ట్ అలా ఉండిపోతుంది అనమాట. సో అవన్నీ కూడా ఒక పర్మనెంట్ డ్యామేజ్ లాగా ఉండిపోతాయి, అన్లెస్ వీ డూ సమ్ లేజర్స్ ఆర్ సంథింగ్. అప్పుడు కానీ మనం వాటిని ట్రీట్ చేయలేము అనమాట. అదే మనం ఎర్లీగా అంటే యాక్నీ స్టార్ట్ అయినప్పుడే మనం ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకుంటూ ఉంటే అవన్నీ తీసుకోవాల్సిన అవసరం అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ మ్యామ్, ఇప్పుడు ఏమి ట్రీట్మెంట్స్ తీసుకుంటే బాగుంటుంది? ఎక్కువ యాక్నీ ఉన్నవాళ్ళు, లేకపోతే యాక్నీ రాకుండా? జనరలీ ఈ యాక్నీ ట్రీట్మెంట్ అనేది కూడా మనకి గ్రేడ్ ఆఫ్ యాక్నీని బట్టి ఉంటుంది. జనరల్గా మనం గ్రేడ్ 1, గ్రేడ్ 2 యాక్నీలో క్రీమ్స్తో కానీ టాబ్లెట్స్తో కానీ ట్రీట్ చేస్తూ ఉంటాం. బట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4కి వచ్చేసరికి నేను చెప్పాను కదా, వాళ్ళకి స్కారింగ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి వాళ్ళు కొంచెం లాంగ్ టర్మ్గా టాబ్లెట్స్ యూస్ చేయాల్సి రావడం కానీ, అండ్ కొన్ని కేసెస్లో మనకి కెమికల్ పీలింగ్ అని చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఆయిల్ సెక్రీషన్ తగ్గించడానికి, యాజ్ వెల్ యాజ్ ఆ స్కారింగ్ రిస్క్ని కూడా తగ్గించడానికి కెమికల్ పీలింగ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ గ్రేడ్ 3, గ్రేడ్ 4 యాక్నీలో కెమికల్ పీలింగ్ కానీ, లేజర్స్ కానీ చేయాల్సి ఉంటుంది. సో అవి చేసినప్పుడు ఆ ఫర్దర్గా అయ్యే డ్యామేజ్ని మనం కంట్రోల్ చేయొచ్చు. చూసారు కదా మ్యామ్, మనకి ఎలా అయితే స్కిన్ గురించి, మన యాక్నీ గురించి ముఖ్యంగా చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. సో మనకున్న ఎజంప్షన్స్ ఆల్మోస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత క్లియర్ అయిపోవాలి. సో డెఫినెట్లీ ఎవరికైనా యాక్నీ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్లీ ద బెస్ట్, హైదరాబాద్స్ బెస్ట్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ జి కిరణ్మయి గారిని కలవండి. అండ్ నిజంగానే హెల్త్ అంటే హెల్త్ మాత్రమే కాదు, స్కిన్ కూడా అందులో ఒక పార్టే. స్కిన్ని హెల్తీగా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో when you are striving hard to keep your health in a appropriate manner, strive hard to keep your skin also in a healthy manner. So this is the message we would like to spread with in collaboration with the special doctor. So yeah, that's all for the today. Have a nice day.